ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నది ఒక తంత్రం గురించి. అది మనల్ని ఎవరైనా వెంటబడుతూ ఉన్నట్లయితే ఇది ఉపయోగపడుతుంది, లేదా ఎవరినైనా వెంటబడుతూ ఉన్నట్లయితే ఉపయోగపడుతుంది, కుటుంబాన్ని వెంటబడుతూ ఉన్నా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే సాధారణంగా మీకు చెప్పాలంటే ఎవరైనా వ్యాపారం కనుక ఎక్కడైనా చేస్తూ ఉన్నట్లయితే వేరే వ్యాపారస్తులు అతన్ని ఇబ్బంది పెట్టడము, సాధారణంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు వారు ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టడము, ఇటువంటివి కనుక ఏమైనా కనుక జరిగినట్లయితే ఈ తంత్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆ ఉద్యోగ స్థానంలో సహ ఉద్యోగి ఇబ్బంది పెట్టడము, బాసు అతనికి పై అధికారులు ఇబ్బంది పెట్టడము, లేదా ఎలాంటి ఆ ఉద్యోగ స్థానంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎవరైనా వేధిస్తూ ఉన్నట్లయితే ఈ తంత్రం ఉపయోగపడుతుంది. అలాగే శత్రువులు, అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే ఊర్లో ప్రజలు కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా ప్రజలు ఎవరైనా సరే ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే, ఎవరైనా రాజకీయంలో ఉన్నటువంటి వారు, ఏదైనా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు, ఏ రకంగా ఎవరైనా సరే అతన్ని కనుక టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే ప్రత్యేకంగా అప్పుడు ఉపయోగపడుతుందన్నమాట. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా కూడా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే అత్త కూడల్లో సమస్యలు ఉంటాయి. అత్త కొన్నిసార్లు ఏంటంటే కోడలను చాలా రాచి రంపాలు పెట్టడం జరుగుతుంది. అలాగే కోడలు కొన్నిసార్లు కూడా కొంతమంది కోడళ్ళు కూడా అత్తను రాచి రంపాలు పెట్టేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు. అప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది, ఎవరెవరికైనా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే స్త్రీ పురుషుల సమస్య, అంటే కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే కొంతమంది అబ్బాయిలు అటువంటి వారు ఏంటంటే వెంటబడుతూ ఉంటారన్నమాట. ప్రేమ అని చెప్పేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు కూడా ఆ అమ్మాయి అతన్ని వదిలించుకోవాలి, అతను సరైన వాడు కాదు, వదిలించుకోవాలి అనుకున్నప్పుడు ఈ తంత్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇది ఎవరైనా మాంత్రికులైనా సరే మనల్ని ఇబ్బంది పెడుతూ వెంటబడుతూ కనుక ఉన్నట్లయితే ఈ తంత్రం అనేటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. అయితే మాంత్రికునికి ఎదురు వెళ్ళడం అనేటువంటిది, మాంత్రికునితో గొడవపడడం అనేటువంటిది మనం గెలవలేం. కాబట్టి ఎప్పటికున్నా మాంత్రికునితో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాడు వదిలిపెట్టడు. వారి మీద ఉన్నటువంటి ఏదైతే శక్తి, వాడు సిద్ధి చేసుకున్నటువంటి శక్తి ఉంటుందో అది ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుందన్నమాట. కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు ఈ తంత్రాన్ని కనుక మనం చేసుకున్నట్లయితే ఆ మాంత్రికుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా వదిలిపెడతాడన్నమాట. అంటే ఇంకా మన జోలికి అనేటువంటిది అతను రాడు. ఈ విధంగా ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎవరైనా ఊర్లో పక్కింటి వారు, ఎదురింటి వారు, ఎన్నో సమస్యలు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో ఎవరైనా సరే వెంటబడుతూ ఉంటారు. కాబట్టి ఎవరైనా బాగా వేధిస్తూ ఉన్నట్లయితే, ఏదైనా రకంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే శత్రువులు కానీ ఎవరైనా సరే ప్రత్యేకంగా మనన్నే కనుక టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ తంత్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కేవలం దీనికి ఏంటంటే మీకు కొంత సమాన్ చెప్తాను, ఇది తీసుకొచ్చుకొని చేసుకోవాలి. ఇది ప్రతి చోట దొరికేదే, పెద్ద కష్టమైనటువంటిది కాదు. కేవలం ఒక తెల్లగుడ్డ అర్ధ మీటర్, అంటే ఒక అర్ధ మీటర్ మాత్రమే మనం కొలుచుకొని ఒక జాకెట్ పీస్ అనేటువంటిది కట్ చేసుకోవాలి. ఒక అర్ధ మీటర్ తెల్లగుడ్డ అంటే వైట్ క్లాత్ అన్నమాట. దాన్ని తీసుకొని రావాలి. కేవలం అర్ధ మీటర్ మాత్రమే ఉండాలి. దాన్ని తీసుకొని ఎవరైతే మనల్ని శత్రువులు వేధిస్తూ ఉన్నట్లయితే, అత్త కోడల్ని ఇబ్బంది పెడితే అత్త పేరు రాయాలి. అలాగే ఎవరైనా శత్రువు కనుక ఉంటే శత్రువు పేరు రాయాలి. ఎవరైనా ఉద్యోగ స్థానంలో ఇబ్బంది పెడితే సహ ఉద్యోగి పేరు, లేదా పై అధికారి అయితే పై అధికారి పేరు, ఎవరితో అయితే మనకు సమస్య వస్తుందో అతని యొక్క పేరు ఒక నల్ల కాటక తీసుకొని అతని చూపుడు వేలుతో అతని యొక్క పేరు అనేటువంటిది ఒక తెల్లగుడ్డ ఏదైతే ఉంటుందో అర్ధ మీటర్ తెల్లగుడ్డ తీసుకున్నాక దాని మీద కొంచెం పెద్దగా అతని ఇంటి పేరుతో సహా మనం రాయాలి. అతని ఇంటి పేరు కామ అతని యొక్క పూర్తి పేరు రాయాలన్నమాట. అలా రాసిన తర్వాత ఆ పేరులో ఇంటి పేరుతో సహా కామాని వదిలేసి ఆ ఇంటి పేరుతో సహా అతని పేరులో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో చూసుకోవాలి. చూసుకొని ఆ ఎన్ని అక్షరాలు అయితే లెక్కిస్తూ ఉండాలి. ఇప్పుడు సాధారణంగా రఘుపతి వెంకటేష్ అని ఉంటుంది పేరు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే రఘుపతి వెంకటేష్ అంటే 9 అక్షరాల్లో 10 అక్షరాల్లో మనకు పేరు వస్తుంది అన్నమాట. ఇంటి పేరుతో సహా మనకు పేరు వస్తుంది. ఆ 9-10 అక్షరాలు మనకు పేరు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్క అక్షరానికి ఒక్కసారి ఆ పేరు నల్ల కాటకతో మనం ఏదైతే తెల్లగుడ్డ మీద రాసామో పేరు దాని మీద ఉమ్మాలన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్క అక్షరం మీద ఉమ్ముతూ రావాలి. ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని అక్షరాల మీద ఉమ్ముతూ రావాలి. ఇలా మనం చేసిన తర్వాత ఇది ఒకసారి చేయాలన్నమాట. ఇది మంచి రోజు చేసుకోవాలి. కేవలం ఆదివారం కానీ, గురువారం కానీ, అష్టమి, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి పుణ్యతిథులలో మాత్రమే చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే, అంటే మాంత్రికులకు కనుక చేసినట్లయితే
మనము మంచి రోజు మనకు ఖచ్చితంగా అతను మనల్ని వదలట్లేదు, ఖచ్చితంగా మనకు పని కావాలి అనుకుంటే మంచి అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో చేసుకోవాలి. చిన్న సమస్య ఉంది నాకు, ఎక్కువగా వీడి ఇబ్బంది ఏం పెట్టడు, ఏదైనా ఫ్యామిలీ మనల్ని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళకు చిన్న సరిపోతుందన్నమాట. కాబట్టి అమావాస్య కానీ, పౌర్ణమి కానీ, అష్టమి కానీ, ఆదివారం, గురువారం సమయంలో మాత్రమే చేసుకోండి. ఇది ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసార్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ మంచి రోజు మాత్రం చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత ఏదైతే ఆ గుడ్డ ఉంటుందో, మనము ఉమ్ము వేసినటువంటి తెల్లగుడ్డ ఏదైతే ఉంటుందో దాని మీద మనం పేరు రాస్తాము. ఆ ప్రతి అక్షరం మీద ఉమ్ముతూ వెళ్తాము. తర్వాత ఆ గుడ్డను తీసుకొని అలాగే మలవాలన్నమాట. మలిచి ఏదైనా బండ కింద పెట్టాలన్నమాట. చాలా వెయిట్ ఉన్నటువంటి ఒక రాయిని చూసుకొని, రాయిని చూసుకొని దాని కింద పెట్టాలి. లేదా అలా పెట్టలేము, మాకు బండరాయిలు దొరకట్లేదు అనుకున్నట్లయితే ఎక్కడైనా పారే నీటిలో పడవేయాలి, లేదా మురికి నీళ్ళలో పడవేసినా పర్వాలేదు. అలా పడవేసి అలాగే తిరిగి ఇంటికి రావాలన్నమాట. అలా వచ్చినట్లయితే ఆ శత్రువు మనల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తి అనేటువంటి వాడు సంపూర్ణంగా మనల్ని వదిలిపెడతాడు. మాంత్రికుడైనా సరే మనల్ని వదిలిపెడతాడు అన్నమాట. ఇది ఒక తంత్రం అన్నమాట. ఈ తంత్రాన్ని తప్పనిసరిగా అందరూ చేసుకోండి. అలాగే చాలామంది కూడా వాట్సాప్ ద్వారా మమ్మల్ని అడగడం జరుగుతుంది, మంత్రసిద్ధి అంటే ఏమిటి అని. మంత్రసిద్ధి అంటే మంత్రాన్ని కనుక మనం సిద్ధి చేసుకోవడం, అంటే మంత్రాన్ని తగినంత జపము 108 సార్లు కనుక మనం చదువుకున్నట్లయితే, గురువు దగ్గర తీసుకొని చదువుకున్నట్లయితే ఆ మంత్రం అనేటువంటిది మనకు సంపూర్ణంగా ఆ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి ఏ విధంగా పనిచేసిందో అలాగే శిష్యునికి కూడా పనిచేస్తుంది. అంటే అతని గురువు దగ్గర ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తిలో సగభాగం అనేటువంటిది ఆ విద్య ఏదైతే రూపం ఉంటుందో, ఏదైతే విద్య హనుమాన్ విద్య అయితే హనుమంతుని యొక్క ఒక అంశ అది వచ్చి శిష్యుని దగ్గర చేరుతుంది. ఆ శిష్యునికి కూడా అది సిద్ధవుతుంది. ఆ మంత్రానికి ఆ హనుమంతునికి ఉన్న లింక్ అనేటువంటిది అలా వస్తుందన్నమాట. అప్పుడు సిద్ధవుతుందన్నమాట. గురువు నోటి నుంచి ఏదైతే అగ్ని అనేటువంటిది మంత్రం ద్వారా శిష్యుడు ఏదైతే మంత్రాన్ని వింటాడో అప్పుడు శిష్యుని చెవి ద్వారా ఏంటంటే అతని శరీరంలో ఒక అగ్ని జ్వాల అనేది వెలుగుతుందన్నమాట. ఆ అగ్ని దీపము అన్నమాట. ఆ అగ్ని దీపం ఉన్నంత వరకే మంత్రం అనేది సిద్ధవుతుంది. ఆ సిద్ధైన తర్వాత మాత్రమే పనిచేస్తుంది. అంటే మంత్ర సిద్ధి అంటే మంత్రాన్ని వశం చేసుకోవడం, మంత్రాన్ని మీద అధికారం పొందడం అన్నమాట. అలాగే వాక్కు అంటే మంత్రవాక్కు అంటే ఎట్లా ఉంటుందంటే వాక్కు సిద్ధి అంటే మనం ఏదైనా మంత్రాన్ని సిద్ధి చేసుకున్న తర్వాత అతను మాట్లాడేటువంటి పదాలు ఏదైతే మంత్రం సిద్ధవుతుందో అతని మీద ఒక శక్తి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆవహించుకొని ఉంటుంది, ఎప్పటికీ కూడా అతను రక్షిస్తూ ఉంటుందన్నమాట. అంటే సంపూర్ణంగా 100% రక్షించదు, కానీ ఏదో ఒక విధంగా రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ రక్షిస్తూ ఉన్నప్పుడు ఆ విద్యను కనుక అతను చదువుకున్నట్లయితే అతని శక్తి పెరుగుతున్న కొద్దీ అతను మాట్లాడే పదాలన్నీ కూడా నిజమవుతూ ఉంటాయన్నమాట. ఇది సాధారణంగా మంత్రం సిద్ధి చేసుకున్న తర్వాత వస్తుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. అంటే గురువుకున్న విద్య ఏదైతే లక్షణాలు, విద్యకు సంబంధించిన లక్షణాలు ఉంటాయో, దుర్గుణాలు, సద్గుణాలు అవన్నీ కూడా శిష్యునికి వస్తాయన్నమాట. అందుకే సద్గురువు దగ్గర మాత్రమే విద్య నేర్చుకోవాలి. గురువు ఉన్నటువంటి విద్య మాత్రమే సంపూర్ణంగా పనిచేస్తుంది. గురువు లేకుండా కనుక మనం పుస్తకం చూసైనా, యూట్యూబ్ ద్వారా ఎవరైనా సాధారణంగా కనుక చూసి కనుక నేర్చుకున్నట్లయితే జపం చేస్తారు, ఒక్కసారి పని చేసినట్టు పని చేస్తుంది, ఆ తర్వాత తిరిగి ఇంకా పని చేయదన్నమాట. ఆ విధంగా ఉంటుంది. మనం జపం చేసినంత కూడా వృధా అయిపోతుందన్నమాట. కాబట్టి ఒక గురువు ద్వారా తీసుకోండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి ఏ విద్య అయినా సరే ఎవరైనా వేరే యూట్యూబ్ వాళ్ళు కనుక కాపీ చేసుకొని వాడుకున్నట్లయితే, ఇంతకుముందు గతంలో కూడా వాడుకున్నారు చాలామంది కూడా మేము చూసాము. కాబట్టి ఏంటంటే నేను చెప్తున్నాను, ఇకపై నుంచి కనుక ఎవరైనా వాడుకున్నట్లయితే మాత్రము ఆ తంత్రం అనేటువంటిది ఆ ఛానల్లో పెడితే ఎవరు విన్నా కూడా వారికి పనిచేయదు. కేవలం మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళకి మాత్రమే పనిచేస్తుందన్నమాట. అలాగే మా ఛానల్లో చూసి మాత్రమే చేసుకోండి. అలాగే వేరే ఛానల్లో చెప్పినటువంటివి ట్రై చేస్తా అనుకుంటే చేసుకోండి, తప్పు లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే